హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోమిన్పేట్ లో పూర్తిగా అభివృద్ధి చేసిన డిటిసిపి అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు గ్రీన్ నెస్ట్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 21 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 318. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్, మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ ఉన్నాయి. రోడ్డుకి రెండు వైపులా ఫుట్ పాత్స్ ని నిర్మించారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి గ్రీనరీని డెవలప్ చేశారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ లో 4 డిఫరెంట్ లొకేషన్స్ లో బ్యూటిఫుల్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, సీనియర్ సిటిజన్ స్పేస్, గజిబోస్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఓపెన్ ఎయిర్ జిమ్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విత్ ఎస్టీపీ ని ప్రొవైడ్ చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి. ఎంటైర్ లేఅవుట్ కి డిజైనర్ కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ ని పర్చేజ్ చేసి విల్లాస్ ని నిర్మించుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ప్రాజెక్టు లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంది. అలానే 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 9,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మీద ఇది పటాన్చెరు, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్, అలానే ఇది నార్సింగి, ఇది శంకరపల్లి, ఇది మెహతాబ్ ఖాన్ గూడెం, ఇది మోమిన్పేట్. ఇటువైపు ఉన్నది వికారాబాద్. ఈ గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లి మీద గుండా రీచ్ అవ్వచ్చు, లేదా ముంబై హైవే మీద ఉన్న సదాశివపేట దగ్గర నుంచి ఇటువైపు వచ్చి గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. వికారాబాద్ దగ్గర నుంచి కూడా ఇలా వచ్చి మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. సో ఈ నార్సింగి దగ్గర నుంచి మోమిన్పేట దాకా ఉన్న రోడ్డుని, అలానే సదాశివపేట దగ్గర నుంచి ఇటువైపు ఉన్న రోడ్డుని హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే 100 ఫీట్ రోడ్డుగా వైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మీరు రెడ్ మరియు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కూడా గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ కి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ఈ గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఇక్కడ వోల్టా గ్రీన్ స్ట్రక్చర్స్ కంపెనీ ఉంది. అలానే ఈ వెనకతల వైపు వస్తే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ మొబిలిటీ వ్యాలీ, ఇంకా ఈ లొకేషన్ లో అర్కతల దగ్గర ఫుడ్ పార్క్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఈ మొబిలిటీ వ్యాలీ మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ యుఎస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 మెంబర్స్ ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. ఇప్పుడు కొంచెం లాంగ్ లో డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది నియోపాలిస్, అలానే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి, లైక్ అమెజాన్, విప్రో, మైక్రోసాఫ్ట్ మరియు ఇన్ఫోసిస్. ఈ నియోపాలిస్ లో కూడా కొత్త ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఈ ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి 1 hour 15 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ముంబై హైవే మీద మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న 32 km రోడ్డు మొత్తాన్ని 6 lane రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. ఈ ముంబై హైవే అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఐటీ సెక్టార్, ముంబై హైవే, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మరియు మొబిలిటీ వ్యాలీ లాంటి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ గ్రీన్ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.